జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర సీఎం అవబోతా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ వార్తల్ని సోషల్ మీడియాలో గట్టిగా తిప్పుతున్నారు. ఇలా తిప్పే వాళ్ళ వెనక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు, అసలుకి ఇది ఎలా నడుస్తుందో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలియదంట. ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్. బేసిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు సినిమాలు చేసుకుంటా ఉన్నారు. సినిమా కెరియర్ మీదే కంప్లీట్గా ఆయన శ్రద్ధ పెట్టినారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఉన్నారు. మంచి క్రేజ్ సంపాదించుకుంటా ఉన్నారు. సో సినిమా రంగంలో ఉన్నత స్థాయికి వెళ్తున్నటువంటి వ్యక్తి. అయితే ఏంటంటే ఆయనకు రాజకీయాల్లోకి రావాలని ఉందో లేదో ఆయనది ఇప్పటివరకు ఇప్పుడు చెప్పలేదు. ఎప్పుడో 2009 ఆ టైంలో ఒకసారి ఎలక్షన్స్ టైంలో టీడీపీ తరఫున క్యాంపెయిన్ మాత్రమే చేసినారు. కానీ అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని విమర్శించలేదు. ఏ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోలేదు. ఏ పార్టీ కోసం కూడా పనిచేయలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టబోతా ఉన్నారని, రాజకీయాల్లో యాక్టివ్ కాబోతా ఉన్నారని, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని నడుస్తూ ఉంది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారే కాదు, మన అల్లు అర్జున్ భాయ్ గారు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వచ్చింది. ఇది కూడా 100% కన్ఫర్మ్ చేయలేదు, ఎవరికి కూడా తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో సినిమా యాక్టర్లు ఎప్పుడైతే విజయ్ గారు సక్సెస్ కొట్టి సీఎం అయినారో అప్పటి నుంచి తెలుగులో ఉన్నటువంటి టైర్ 1 హీరోలంతా కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తారు, సీఎంలు అయిపోతారు అనేది గత కొంతకాలంగా దిప్పుతా ఉన్నారు అనమాట. అయితే ఇలాంటి క్రమంలోనే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందా అని ఒక క్వశ్చన్ వస్తున్న ఎస్ ఛాన్స్ అయితే ఉంది. రాజకీయాలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఏజ్ ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు పై దాటింది అనుకోండి. దాటిని 40 సంవత్సరాల పైన ఆయనకు ఉంది, 41, 42. సో ఇప్పుడు 42 సంవత్సరాల ఏజ్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొక 10 ఇయర్స్కి సెట్ చేసుకోవాలి అనుకుంటారు తప్పనిసరిగా. ఓకే, 43 ఇయర్స్ 20 మే 1983లో ఆయన పుట్టినాడు. సో ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్. ఇంకో 10 ఇయర్స్ తర్వాత సినిమాలు చేయడం చాలా కష్టం, సినిమా యాక్టర్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా రాజకీయాల వైపే వెళ్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పార్టీ పెడతాడన్నా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నా, ఎగ్జామ్షన్స్కి రీజన్ అదే. ఒక 10 ఇయర్స్ పాటు బేస్ సెట్ చేసుకుంటేనే అప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ 55 తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా ఏదో ఒక పార్టీ తరఫున ఉండాల్సిందే తప్ప సొంతగా పార్టీ పెట్టి అవుదామంటే వర్కౌట్ కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ సీఎం అవడానికి 55 నుంచి సీఎం అవడానికి 65 పడుతుంది. 65 వచ్చిన తర్వాత నడవడం కూడా కష్టం, క్యాంపెయిన్ చేయడం ఇంకా కష్టం. ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక 55 కల్లా పార్టీ, అంటే ఇప్పుడు 43 కాబట్టి ఇంకో 10 ఏళ్ళు 53 కల్లా పార్టీని రంగం సిద్ధం చేసేసుకొని పునాదులు వేసేసుకొని ఆంధ్రాలో తెలంగాణలో నిలబడబోతా ఉన్నాడు. సో సీఎం అవ్వబోతా ఉన్నాడని ప్రచారం అయితే చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రచారం ఎందుకు చేస్తారో, దేనికోసం చేస్తున్నారో ఎవరికి కూడా తెలియదు. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తానని, రాజకీయ సీఎం అవుతానని, ఆంధ్రాలో పోటీ చేస్తానని, తెలంగాణలో పోటీ చేస్తాను ఆయనకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే రా ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక సంస్థలా అనుకోవాలా, లేకపోతే కనుక ఒక చారిటీ అనుకోవాలా, లేదంటే కనుక కొంతమంది ఫ్యాన్స్ అంతా కూడా కలిసి ఒక జట్టుగా ఏర్పడి, ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళంతా కూడా డబ్బులు వేసుకుని ఒక నియోజకవర్గానికి వెళ్ళో, లేకపోతే ఒక జిల్లాకి వెళ్ళో, ఒక మండలానికి వెళ్ళో, ఒక విలేజ్కి వెళ్ళో, ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని, అంటే ఆ విలేజ్లో ఉన్నటువంటి పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, కొత్త బట్టలు పెట్టడం, లేదంటే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏదంటే కావాల్సినవి అవి ఇవ్వడం, లేదంటే వాళ్ళకి మెడికేషన్ ఏదైనా కావాలంటే అవి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ రా ఎన్టీఆర్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. బేసిక్ ఇదంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తరపున చేయిస్తున్నారేమో అని చెప్పేసి ఇంతకాలం అనుకున్నాను. నేను కూడా అనుకునేవాడు జూనియర్ ఎన్టీఆర్ గారు సో వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా ఇవన్నీ కూడా చేయిస్తున్నారని. కానీ ట్విస్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే ఈరోజే వచ్చిందన్నమాట. సో దాంట్లో ఏం చెప్తున్నారు, ఈ రా ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు, అసలు ఏం నడుస్తూ ఉంది, వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏం కథ అనేది ఇప్పుడు దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. రా ఎన్టీఆర్ అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఒక శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టు ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం ఆ దృష్టికి అయితే వచ్చింది. ఈ సంస్థ ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తుంది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి కానీ ఆయన కార్యాలయానికి కానీ రా ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి అనుబంధం, అనుమతి లేదు, లేదంటే ప్రమేయం కూడా లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పలేదు. ఈ రా ఎన్టీఆర్ ఏదైతే ఉందో దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్కి కావచ్చు, ఆయనకి కావచ్చు, ఆయన ట్రస్ట్లకు కావచ్చు, ఆయన సంస్థలకు కావచ్చు, ఆయన చారిటీలకు కావచ్చు, దేనికి సంబంధం లేదు, వీళ్ళకి మాకు సంబంధం లేదనేది
జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ చెప్పినటువంటి మాట. అలాగే ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారము కూడా వీళ్లకు లేదు. ఇది నేను చెప్తున్నమాట కాదు, అక్షరాల ఎన్టీఆర్ గారి కార్యాలయం దగ్గర నుంచి ఈరోజు వచ్చినటువంటి ప్రకటన. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖున ఈ రా ఎన్టీఆర్ అని చెప్పేసి ఈ గ్రూపా లేకపోతే కమిటీలో ఏర్పడ్డారు, ఒక చారిటీనా. సో వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఏదో మీటింగ్ పెట్టుకోవాలనుకుని చెప్పేసి అనుకుంటున్నారంట. ఆ మీటింగ్ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి విషయంలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి. మేబీ ఈ ఈ ఈవెంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారు తన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు అనేది తిరిగినటువంటి వార్త. సో ఈ వార్త ఆయన దాకెళ్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే దీనికి నాకు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నా పేరు వాడుకోవడానికి వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికార ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడిస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఈ రా ఎన్టీఆర్ లాంటివి ఏమీ సంబంధం లేదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటేనో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమా చేయాలనుకుంటేనో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక చారిటీ లాంటి ఒక సంస్థ ఏర్పాటు చేసి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయాలనుకుంటేనో అది కేవలం మా సంస్థ ద్వారా మాత్రమే బయటకు వచ్చింది. ఇలాంటి థర్డ్ పార్టీ అనాల. సో లేదంటే ఈ ఫ్యాన్స్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాకు వీళ్ళకి సంబంధం లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వాడుకునేటటువంటి హక్కు కూడా వీళ్ళకి లేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే బృందం వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతున్నామని, అలాగే సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ సహకారానికి అలాగే ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్నటువంటి నిరంతర అభిమానానికి మద్దతుగా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ రా ఎన్టీఆర్కి మాకు వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఎలాంటి ఫోటోలు లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఏది కూడా వాడుకోవడానికి వీల్లేదు. ఏదైనా ఆయన సీఎం అవ్వాలన్నా, పిఎం అవ్వాలన్నా, ఇంకేదైనా అవ్వాలంటే ఏదైనా అప్డేట్ ఉంటే మేము అఫీషియల్గా ఇస్తాం తప్ప వీళ్ళు కాదు ఇచ్చేది. కాబట్టి వీళ్ళ ఎవరిని కూడా మీరు నమ్మొద్దు అనేది రా ఎన్టీఆర్ ద్వారా వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో నేను మళ్ళీ ఫైనల్గా చెప్తాను, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావచ్చు, రాకపో ఛాన్సెస్ కూడా ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దేన్ని కొట్టిపారడానికి లేదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాజకీయాల వైపు, పవర్ వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆంధ్రాలో పార్టీ పెట్టారు, తెలంగాణలో పార్టీ ఉంది. అలాగే మన విజయ్ గారు పార్టీ పెట్టినటువంటి ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఎం అయి కూర్చో. సో ఆంధ్రాలో కొంతమంది టైర్ 1 ఇప్పుడు ప్రవాస్ కావచ్చు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కావచ్చు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ అందరికీ కూడా మంచి ఫ్యాన్ బేస్లు అయితే ఉన్నాయి. సో ఆబ్వియస్ గా రావచ్చు రాజకీయాల్లో. సో ఇదన్నమాట ఓవరాల్ గా దీనికి